నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పీఠం కంపిస్తోంది. మేయర్ను గద్దె దింపేందుకు కూటమి పెద్దలంతా ఐక్యమై శంకుస్థాపన చేసేశారు. 40 మంది కార్పొరేటర్లతో అవిశ్వాస తీర్మానానికి సిద్ధమని కలెక్టర్కు లేఖనందించారు. ఇక జిల్లా కలెక్టర్ మేయర్ శ్రవంతిని దింపేందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అందరూ మెచ్చిన నాయకుడు మేయర్ పీఠాన్ని అధిష్ఠించేందుకు సర్వం సిద్ధమైపోయింది. వైసీపీ వలస పక్షి అయినా ఇప్పుడు టీడీపీలో అన్నీ తానై అందరితోనే సఖ్యతగా మెలుగుతూ మేయర్ పీఠం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇంతకీ నెల్లూరు కార్పొరేషన్లో రసకందాయంలో పడిన రాజకీయాలపై ఓ లుక్కిద్దాం. ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత పలువురు నేతలు వైసీపీని వీడి కూటమిలో చేరిపోయారు. మరికొంతమంది రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. ఇక వైసీపీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సహా పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కండువాలు మార్చేశారు. దీంతో పలుచోట్ల వైసీపీ మేయర్ పీఠాలను, మున్సిపల్ చైర్మన్ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఆ జాబితాలోకే నెల్లూరు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు మేయర్ శ్రవంతి మీద అవిశ్వాస తీర్మానం పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర పాలక సంస్థలో పాగా వేసే స్కెచ్ వేస్తోంది కూటమి. గత కొన్నాళ్లుగా ఇక్కడ పాలకపక్షంపై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం మారిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు స్పీడప్ చేశారు. అయితే గత వైసీపీ హయాంలో జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో అప్పటి మంత్రి అనిల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. దీంతో అనూహ్యంగా నెల్లూరు రూరల్కు చెందిన జయవర్ధన్ సతీమణి శ్రవంతి మేయర్ పీఠాన్ని అధిరోహించారు. గత ఎన్నికల వరకు అంతా బాగానే ఉంది. అయితే 2024 ఎన్నికల కొద్ది నెలల ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. దీంతో ఆయనకు నమ్మిన బంటుగా ఉన్న నెల్లూరు కార్పొరేషన్ మేయర్ శ్రవంతి జయవర్ధన్ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వెంటే నడిచినట్లే నడిచారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్లేటు ఫిరాయించి మళ్లీ వైసీపీలోకొచ్చి ఆదాల చెంతకు చేరారు. గత ఎన్నికల్లో ఆదాల కోసం అహర్నిశలు పనిచేశారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం కావడంతో మేయర్ శ్రవంతి జయవర్ధన్ పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డట్టయింది. ఇక శ్రవంతి మేయర్గా 4 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో కూటమి పెద్దలంతా కలిసి ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి రెడీ అయ్యారు. 40 మంది కార్పొరేటర్లు, 2 డిప్యూటీ మేయర్లకు బల ప్రదర్శన చేస్తూ నెల్లూరు కలెక్టర్ను కలిసి అవిశ్వాసం ప్రవేశపెట్టాలని వినతి పత్రం ఇచ్చారు. ఇక మేయర్ భర్త జయవర్ధన్ అప్పటి కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు కోర్టులు దండుకున్నాడన్న విమర్శలతో, కేసులతో జైలు జీవితాన్ని కూడా గడిపాడు. అంతేకాదు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో మేయర్ పాత్ర కూడా ప్రధానంగా ఉందన్న విమర్శలున్నాయి. ఈ తరుణంలో మేయర్ శ్రవంతిని గద్దెదించడంతో పాటు మేయర్ దంపతులు చేసిన అవినీతిపై విచారణ చేసేందుకు, తమ పనులు పూర్తి చేసుకునేందుకు కూటమి పెద్దలంతా తమకు చెందిన వ్యక్తిని మేయర్ను చేసేందుకు ఇప్పటికే వ్యూహరచన చేసినట్టు వినికిడి. ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో పాటు మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డితో పాటు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలతో ఎంతో సఖ్యతగా ఉంటూ అందరివాడులా ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ను ఇన్ఛార్జిగా మేయర్గా చేసి ఏడాది కాలాన్ని వెళ్లదీసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రూప్ కుమార్ యాదవ్ మేయర్గా నెల్లూరు కార్పొరేషన్ను మరింత అభివృద్ధిలోకి తీసుకురాగలరని, తద్వారా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం 54 డివిజన్లను కైవసం చేసుకోవడం ఖాయమని కూటమి పెద్దల విశ్వాసం. ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 మంది కార్పొరేటర్లు వైసీపీ వలస పక్షులే. వీరిలో ఎవరో ఒకరిని ఇన్ఛార్జ్ మేయర్గా నియమించాలని, అయితే వీరిలో సత్తా ఉన్న నాయకుడు, ఎటువంటి విపత్కర పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలిగిన నాయకుడు రూప్ కుమార్ యాదవ్ అని, అందుకే ఆయన్నే ఇన్ఛార్జిగా మేయర్గా ప్రకటిస్తే బాగుంటుందని ఇటు టీడీపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ వలస పక్షులకు పెద్దపీట వేస్తున్నారని కొంతమంది టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి ఉన్నా మేయర్ పీఠం విషయంలో మరోదారి
కనిపించడం లేదు. దీంతో డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్ కావడం అనేది దాదాపు ఖరారైనట్లే అని చెప్పొచ్చు. మరి ఇప్పటి వరకు కార్పొరేటర్గా, డిప్యూటీ మేయర్గా కీలకమైన నేతల వద్ద కింగ్ పిన్నులా ఉన్న రూప్ కుమార్ యాదవ్ ఇప్పుడు తనకు వచ్చిన మేయర్ అవకాశాన్ని తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవడంలో ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి.